మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల యొక్క అమరిక. అమ్మా, దీపావళి వస్తోంది కదా. మరి మేము ప్రమిదల్ని చక్కగా అలంకరించి పాఠశాలకి తీసుకువెళ్ళాలి. అవునమ్మా, నీకు నేను నేర్పిస్తానుగా. నువ్విప్పుడు నాతో బజారుకొస్తావా? సరే, పద వెళ్దాం. తమ్ముడు, నా ఈ చీరకి సరిపడా చక్కని లేస్ అనగా పట్టి చూపించండి. ఇందులో నుండి మీకు నచ్చిన అమరిక ఏదైనా తీసుకోండి. అమ్మా, అమరిక అని దేన్నంటారు? ఏవైనా వస్తువులు లేదా ఆకృతులను ఒక ప్రత్యేకమైన వరసలో ఉంచినా లేదా పదే పదే అదే వరసని పునరావృతం చేసినా వాటిని అమరిక అంటారు. ఇక్కడ చూడు, ఈ లేస్ నందు నెమలి ఆకృతులున్నాయి. అరే అవును, ఇక్కడ నెమలి ఆకృతులు పునరావృతం అవుతున్నాయి. సరిగ్గా చెప్పావు విని. అమ్మా, నాకు అమరిక గురించి మరింత తెలుసుకోవాలనుంది. సరే విని, ఈరోజు మనం మన చుట్టుపక్కల వస్తువుల అమరిక గురించి తెలుసుకుందాం. చూడు విని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్త్రంలో ఏదో ఒక అమరిక ఉంది. అరే అవును, అన్ని వస్త్రములపైన కొన్ని ఆకృతులు పదే పదే పునరావృతమయ్యాయి. సరిగ్గా చెప్పావు విని. తమ్ముడు, మాకు లేస్ యొక్క ఈ అమరిక నచ్చింది. మీరు నా చీరపైన ఇదే వెయ్యండి. సరే, మీరు రేపు మీ చీరని తీసుకువెళ్ళవచ్చు. ధన్యవాదాలు తమ్ముడు. విని, పద వెళ్దాం. సరే, పద. విని, ఈ గోడని చూడు. ఈ గోడ మీద ఇటుకుల అమరిక వేయబడుంది. అరే అవును. ఇప్పుడు చూడు, ఈ జీబ్రా క్రాసింగ్ మీద నలుపు మరియు తెలుపు రంగుల అమరిక ఉంది. అవును, ఈ అమరిక మీద నలుపు తెలుపు నలుపు తెలుపు ఇలా 2 పట్టీలు పదే పదే పునరావృతమయ్యాయి. అవును, ఇప్పుడీ ఐస్ క్రీం దుకాణం పైకప్పు చూడు. ఇక్కడ అమరిక ఉందా? అవును, ఇక్కడ కూడా 2 వేరే వేరే రంగుల పట్టీలతో అమరిక తయారు చేయబడింది. మరియు ఐస్ క్రీం కోన్ మీద కూడా అమరికుంది. అవును విని, చూడు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంటికొచ్చేశాం. అరే అమ్మా, మన ఇంటి తలుపుల మీద కూడా అమరిక ఉంది. సరిగ్గా చెప్పావు విని. ఇక్కడ ఉన్న పట్టీల యొక్క అమరికలో పెద్ద నుండి చిన్నకి, చిన్న నుండి పెద్దకి, పెద్ద నుండి చిన్నకు, మళ్ళీ చిన్న నుండి పెద్దవి పట్టీలున్నాయి. అమ్మా, మన ఇంట్లో బల్ల మీద ఉన్న బట్టలపై కూడా అమరిక ఉంది. విని, ఈ బట్టల అమరిక ఎలా ఉంది? ఇక్కడ మొదట 3 పువ్వులు, మళ్ళీ 2 పువ్వులు, 3 పువ్వులు, మళ్ళీ 2 పువ్వులు, 3 పువ్వులు, 2 పువ్వులు ఇలా అమరిక తయారు చేయబడి ఉంది. శభాష్ విని, చాలా బావుంది. ఇప్పుడిది చెప్పు, ఈ బల్ల మీద ఉన్న పండ్లలో ఏ పండ్లలో అమరిక ఉంది? ఇక్కడ సీతాఫలము, అనాస పండ్ల మీద అమరిక ఉంది. విని, కొంచెం టీవీ ఆన్ చెయ్యమ్మా. అరే అమ్మా, ఇదేంటి? ఇక్కడ టీవీలో చూపిస్తున్న కట్టడాల మీద కూడా అమరిక ఉంది. అవును, ఇది జైపూర్ రాజస్థాన్లో ఉన్న హవామహల్. మరియు ఇది ముంబైలోని హోటల్ తాజ్. అమ్మా, ఈ కట్టడాలు ఈ అమరిక వలన ఎంత అందంగా కనబడుతున్నాయో కదా. అరే, అందం అంటే గుర్తొచ్చింది. నేను ప్రమిదలను అందంగా అలంకరించి వాటిని పాఠశాలకు తీసుకువెళ్ళాలి. పద, నేను నీకు సహాయం చేస్తాను. విని, ఈ ప్రమిదలలో కూడా ఒకే రకమైన అమరిక ఉంది. అవును, అయితే మరి వీటిని అందంగా ఎలా చెయ్యాలి? ఈ చిన్న పెద్ద రాళ్లని ప్రమిదలపై అంటించి
ఎలా? మనం ఈ ప్రమిదల వరుసపై వేర్వేరు రంగుల పెద్ద చిన్న రాళ్లని అంటించి వాటిని పదే పదే క్రమంలో అంటిద్దాం. ఇప్పుడు చూడు, ప్రమిదలపై అందమైన అమరిక తయారైంది. అవునమ్మా, ఇప్పుడీ ప్రమిదలు చాలా అందంగా కనబడుతున్నాయి. విని, ఇప్పుడు నువ్వు నీ హోంవర్క్ చేసుకో. తర్వాత మనం వేరే వేరే వస్తువుల సహాయంతో అమరిక తయారు చేద్దాం. అలాగే అమ్మా. మిత్రులారా, ఈరోజు మనం మన చుట్టుపక్కల వస్తువులలో తయారు చేసిన అమరికను అర్థం చేసుకున్నాం. మరొక వీడియోలో చుట్టుపక్కల వస్తువుల సహాయంతో అమరిక తయారు చేయడం నేర్చుకుందాం.